ప్రపంచంలోనే అత్యుత్తమ విమానం కొన్ని కోట్ల మందిని నిరంతరం గమ్యాలకు క్షేమంగా చేరుస్తున్న సంస్థ అయినా చరిత్రలో ఎన్నడూ చవిచూడని ఓ ఘోర ప్రమాదం. ఆ ప్రమాద ఫలితం 265 మంది ప్రయాణికుల బలి. ఈరోజు మనం జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఘటన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్కు సంబంధించిన మొదటి ఘోర ప్రమాదం. ఇటువంటి ప్రమాదం జరుగుతుందని సంవత్సరం ముందే ఊహించిన ఇంజనీరు నోరు నొక్కేసిన ఫలితం నేటి దుర్ఘటన. అవునండి, నిజం. అసలు ఎవరా ఇంజనీరు, ఏంటా వివరాలు ఇప్పుడు చూద్దాం. జూన్ 12, 2025 మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ గ్యాట్విక్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కేవలం నిమిషాల్లోనే మేఘాని నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లో 232 ప్రయాణికులు, 10 మంది క్రూ సభ్యులు ఉన్నారు. వీడియో ఫుటేజ్ ప్రకారం విమానం టేకాఫ్ తర్వాత ఎత్తు పెంచుకోవడంలో విఫలమై ఓ బిల్డింగ్పై కూలి భారీ అగ్ని ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, క్రూ సభ్యులతో సహా గ్రౌండ్లో ఉన్న కొంతమంది మరణించారు. ఒక్కరు మాత్రమే, విశ్వాస్ కుమార్ రమేష్, సీట్ నెంబర్ 11Aలో ఉండి సురక్షితంగా బయటపడ్డారు. AI-171 బోయింగ్ కంపెనీకి చెందిన డ్రీమ్ లైనర్. బోయింగ్ కంపెనీ ఒక ప్రముఖ అంతర్జాతీయ విమాన రక్షణ అలాగే అంతరిక్ష సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇది ఒక అమెరికన్ కంపెనీ. 1916 జూలై 15న విలియం బోయింగ్ సియాటిల్, వాషింగ్టన్లో పసిఫిక్ ఏరో ప్రొడక్ట్స్ కో పేరుతో స్థాపించాడు ఈ కంపెనీని. 1917లో కంపెనీ పేరు బోయింగ్ ఎయిర్ప్లేన్ కంపెనీగా మారింది. బోయింగ్ సంస్థ నాసా అంతరిక్ష ప్రోగ్రాంలలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో తమ కమర్షియల్ విమానాలు, రక్షణ పరికరాలు అలాగే అంతరిక్ష వ్యవస్థలను విక్రయిస్తోంది. ఇంత చరిత్ర ఉన్న బోయింగ్ కంపెనీపై చాలా వివాదాలు అలాగే కుట్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2018, 2019లో జరిగిన 2 బోయింగ్ 737 MAX విమాన ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. గుజరాత్ విమాన ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు సంబంధించిన మొదటి ఘోర ప్రమాదం కావడంతో ఇదే బోయింగ్ కంపెనీపై మళ్ళీ విమర్శలు వచ్చాయి. ఇటువంటి ప్రమాదం జరుగుతుందని దాదాపు 5 ఏళ్ల క్రితమే ఓ ఇంజనీర్ హెచ్చరించాడు తెలుసా. ఆయన పేరు జాన్ బార్నెట్. బోయింగ్ కంపెనీలోనే 32 సంవత్సరాలు క్వాలిటీ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి. 2019లోనే BBC ఇంటర్వ్యూలో బోయింగ్ విమానాల్లో సబ్స్టాండర్డ్ పార్ట్స్ ఉపయోగించడం, స్క్రాప్ బీన్స్ నుండి తీసిన డిఫెక్టివ్ పార్ట్స్ ఫిట్ చేయడం వంటి సమస్యలను బయటపెట్టాడు. అంతేకాదు 787 డ్రీమ్ లైనర్లో 25% ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్స్ విఫలమయ్యే అవకాశం ఉందని అప్పుడే చెప్పాడు. కానీ ఆ విషయాన్ని ఎవరూ అప్పుడు పట్టించుకోలేదు. కానీ 2017లో US ఫెడరేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ ఆరోపణలు పరిశీలించి 53 నాన్ కన్ఫర్మింగ్ పార్ట్స్ను గుర్తించింది. అలాగే బోయింగ్ను కరెక్టివ్ యాక్షన్ తీసుకోమని ఆదేశించింది. కానీ 2024 మార్చి 9న జాన్ బర్నెట్ చార్లెస్టన్, సౌత్ కరోలినాలోని ఓ ఊరిలో గాయంతో చనిపోయాడు. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ అతను చనిపోయే టైంలో బోయింగ్ కంపెనీపై అతను వేసిన విజిల్ బ్లోయర్ లాసూట్లు పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు అతని కుటుంబం బోయింగ్పై వాంగ్మూల వేధింపులు భయపెట్టడం వల్ల అతని మరణం జరిగిందని రాంగ్ఫుల్ డెత్ లాసూట్ దాఖలు కూడా చేశారు. ఈ సంఘటన అప్పుడే బోయింగ్ సేఫ్టీ కల్చర్పై మరింత అనుమానాలు రేకెత్తించింది. 2024 జనవరిలో బోయింగ్ 737 MAX 9 మిడ్ ఎయిర్ డోర్ ప్లగ్ బ్లో సంఘటన కూడా క్వాలిటీ కంట్రోల్ లోపాలని బయటపెట్టింది. అహ్మదాబాద్ ప్రమాదం ఇప్పుడు బోయింగ్పై మరింత ఒత్తిడి తెచ్చింది. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు, కానీ ఇండియాకు సంబంధించిన అనేక దర్యాప్తు సంస్థలు ఇప్పుడే విచారణ ప్రారంభించాయి. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు. నాటి విజిల్ బ్లోవర్ అయిన జాన్ బర్నెట్ మాటలు పట్టించుకొని ఉంటే ఇంతటి విపత్తు జరిగేదే కాదు. అమెరికా అనేది ఓ వ్యాపార సామ్రాజ్యం. అక్కడ మనుషులకు విలువ ఉండదు, కాసులకు తప్ప. తమ కంపెనీ లాభాల గురించి ఆలోచిస్తూ బోయింగ్ కంపెనీ విజిల్ బ్లోయర్ జాన్ బర్నెట్ లాంటి వారిని నోరు నొక్కేసి ఇంకెన్ని ప్రాణాలు తీస్తుందో చూడాలి.